ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అభ్యర్థులు కూడా ప్రచారం జోరుగా చేస్తున్నారు. పోటీల్లో 52 మంది ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల చుట్టే చర్చ జరుగుతుంది. 4,63,000 మంది గ్రాడ్యుయేట్లకు ఓట్లున్నాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేషన్ రెడ్డి బరిలో ఉన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల ఎజెండాగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ బైపోల్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గ్రాడ్యుయేట్ బైపోల్ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం ఏంటి? సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం, ముఖ్యంగా ఎన్నికల ఫీవర్ ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 3-4 మంత్స్ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెల 27వ తేదీన వరంగల్, ఖమ్మం, నల్గొండ మండలి పట్టభద్రుల స్థానానికి సంబంధించిన ఉప ఎన్నిక 27న కాబోతుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ వాతావరణం, రాజకీయ కోలాహలం ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. అయితే సాధారణ ఎన్నికలను తలపిస్తూ మండలి ఉప ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుంది. మండలి ఉప ఎన్నికల ప్రచారం అంటే ఒక 4 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఆ 4 ఇయర్స్ టైంలో కూడా మండలి ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు చాలా సీరియస్గా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు దాదాపు 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే పట్టభద్రుల ఎన్నికలు విషయానికి వస్తే మెగా డిఎస్సి కావచ్చు, 317 జీవో కావచ్చు, 49 జీవో కావచ్చు, రకరకాల పట్టభద్రులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించిన ఎజెండా ఉంటుంది. రాజకీయపరమైన హడావుడి కానీ, రాజకీయపరమైన ప్రమేయం కానీ ఏముండదు. కానీ గతంలో కంటే భిన్నంగా ఈసారంట వరుసగా ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మండలి ఉప ఎన్నిక కూడా అత్యంత కీలకమని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తమ వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి, మేము మెగా డిఎస్సి వేయబోతున్నాము, నిరుద్యోగుల సమస్యలను మేము అడ్రస్ చేస్తూ ఉన్నాము, ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చాము, జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాము అనే ఎజెండాతో ప్రచారం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయా జిల్లాల మంత్రులు మెదక్, అంటే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఈ 3 జిల్లాలకు సంబంధించిన విషయానికి వస్తే దాదాపు 12 జిల్లాలు ఉన్నాయి. ఈ 12 జిల్లాలో 35 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఆయా ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ తర్వాత మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ ఎన్నికల ప్రచారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల మంత్రులకి ఇన్ఛార్జీలను నియమించారు. ఆయా ఎమ్మెల్యేలను కూడా బాధ్యులుగా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో, అదేవిధంగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ లీడర్స్ ఏదైతే కొంత ఉత్సాహాన్ని కనబర్చారో, మండలి ఉప ఎన్నికలు కూడా అంతే సీరియస్గా తీసుకొని ఈ ఉప ఎన్నికను గెలిపించుకోవాలని కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా సీరియస్గా ప్రచారం చేస్తున్నారు. ఈ ఉదయం తీన్మార్ మల్లన్న, అదేవిధంగా బీజేపీ నుంచి తర్వాత మిగిలిన అభ్యర్థులు కూడా ఎవరికి వారుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇప్పటికే కేంద్ర మంత్రి, అదేవిధంగా బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి నిన్న వరంగల్లో పర్యటించారు. అంటే పార్లమెంట్లో మోడీ హవా ఉంది, అంటే సాధారణ ఎన్నికల్లో బీజేపీ హవా ఉంది కాబట్టి మండలి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ హవా కనబరుస్తారు. పట్టభద్రులంతా కూడా, అంటే గ్రాడ్యుయేట్ ఓటర్లంతా కూడా కొంత మెచ్యూరిటీగా ఉంటారు కాబట్టి ఆ దేశంలో కొనసాగుతున్న అభివృద్ధిని, అదేవిధంగా బీజేపీ ఎజెండాను, బీజేపీ అంశాలను పరిగణలోకి తీసుకొని తమ అభ్యర్థి విజయం ఖాయమన్న ధోరణిలో వారు ప్రచారం చేస్తున్నారు. నిన్న వరంగల్లో ప్రచారం చేశారు. ఇవాళ బీజేపీ నేతలంతా కూడా నల్గొండలో ప్రచారం చేస్తున్నారు. రేపు ఖమ్మంలో ప్రచారం చేయబోతున్నారు. ఇకపోతే ఈ సాయంత్రం అమెరికాకు వెళ్ళవలసిన బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ మండలి అంశాన్ని, మండలి ఉప ఎన్నికను పార్టీ కొంత సీరియస్గా తీసుకున్నప్పటికీ మాజీ మంత్రులు, మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు వారు ప్రచారం చేస్తారనుకున్నారు. అయితే కేటీఆర్ ఇవాళ సాయంత్రం అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ మండలి ఉప ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుంది. తన అమెరికా పర్యటనను వాయిదా వేసుకొని ఈ ప్రచారంలో నిమగ్నం కావాలని కేటీఆర్ ఈ మేరకు తలపోశారు. ఇందులో భాగంగా సూర్యాపేట, నల్గొండ ప్రాంతంలో వారు ఇవాళ ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా కూడా 4,63,000 మంది ఓటర్లు ఉన్న ఈ 3 జిల్లాలో ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల సెగ్మెంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు చాలా సీరియస్గా కూడా పోటీ పడుతున్నాయి. ఆయా రాజకీయ పార్టీల నుంచి కూడా దాదాపు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వారిగా ఎజెండాలు, వారిగా అనేక అంశాలతో ప్రచారం చేస్తున్నప్పటికీ 3 ప్రధాన పార్టీల మధ్య చాలా సీరియస్ కాంటెస్ట్ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే సాధారణ రాజకీయ ఎన్నికల ప్రచారాన్ని
తలపించే విధంగా ఈ మండలి ఉప ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగబోతుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగబోతుంది అనిల్.